క్రీస్తుని వేడయారండి ఇద్దరు మోసులు పాపులకై దిగి వచ్చెనన్న రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనన్న రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునికి వేదన పాలిట పెన్నిధికై తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడయారండి ఇద్దరు మోగులు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో నా నమ్మకమును నీపై నిలుపుకొనుచున్నాను. నన్ను నవ్వుల పాలు కానియకు, శత్రువు పనిలను ఊర్ల నుండి నన్ను రక్షించుము. నా రక్షణ దుర్గము నీవే కదా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో దేవుని అనుగ్రహాల కోసమై ఎదురు చూస్తున్నాము. 3వ శుక్రవారంలో మనం ఉన్నాం. దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఆయనపై పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి అని, ఆయన ఈ లోకంలో ఏ విధంగా అయితే మరణించాలని దేవుడు రాసి పెట్టి ఉన్నాడో ఆ ప్రణాళిక చక్కగా జరగాలి అని, ఆయన తలంచిన ప్రతి తలంపు కూడా అది శ్రమైన, బాధైన, కష్టమైన, వ్యథైనా సరే భరించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి మన జీవితం కూడా ఈ శ్రమకాలంలో వచ్చే బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటిని భరించడానికి మనము క్రీస్తు ప్రభుపై నమ్మకం ఉంచామా? ఎందుకంటే ఆయనపై పరిపూర్ణంగా నమ్మకం ఉంచినట్లయితే మరి శత్రువుల ముందు కానీ ఇతరుల ముందు కానీ మనల్ని నవ్వుల పాలు చేయడు యేసయ్య. ఆ కీర్తనతో ఈరోజు మనం ప్రారంభిస్తూ ఉండగా మరి దేవుని ప్రేమలో జీవించడానికి వచ్చిన మనము, ఈ పవిత్ర దీపాల పూజలో పాల్గొనడానికి సిద్ధపడుతున్న మనము మరి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చేతల ద్వారా, మన ఆలోచనల ద్వారా పాపము చేసినట్లయితే క్షమించమని పవిత్రమైన పరమరహస్యములను కొనియాడుటకు యోగ్యులకు మన పాపములకు మన్నింపు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు
మన ప్రభు అయిన సర్వేశ్వరి ప్రార్థింపవాలని ప్రతిమాలు వేస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రత్యేకంగా ఈ పవిత్ర దీపావళి రోజులో మరి మన సెయింట్ థామస్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డల హాల్ టికెట్స్ను ఆశీర్వదించుతుండగా దేవుడు వారికి కావలసిన అనుగ్రహాలు, వరాలు, జ్ఞానము, తెలివితేటలు మరి ఉన్నత స్థితికి వారిని చేర్చడానికి కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని మరి స్కూల్ యాజమాన్యము, సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సమర్పిస్తూ ప్రార్థించుదాం. అలాగే ఈ రాత్రి కాల సమయంలో జరగబోతున్నటువంటి రాత్రి జాగరణ మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు మనతో ఉండి జరిపించడానికి కావాల్సిన అనుగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపించబడాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటూ ఈ పవిత్ర దీపావళి రోజున సమర్పిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వర, మేమెంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్మ పవిత్ర అనుభవము మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయంతో సమీపించినట్లు కృప చూపుము. మీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగేగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుదాము. ఆమేన్. మొదటి పాఠం ఆదికాండము 37వ వచనం నుంచి 37వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఉదిమిని పుట్టిన బిడ్డలు కావున ఇశ్రాయేలు యోసేపు ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించారు. అతనికి కొడుకు చేతుల ఎలుమనుడు అడిగి పుట్టించాడు. తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగములకు పాత్రుడైన యోసేపును అతని సోదరుడు ద్వేషింపసాగి అతనితో ప్రియంగా మాట్లాడే యోసేపు సోదరుడు తండ్రి పనులను మేపుటకే షెకెము వెళ్ళింది. తండ్రి యోసేపుతో, ఈ సోదరుడు షెకెములో మందలను మేపుచున్నారు కదా, నేను నిన్ను కూడా వారి దగ్గరకు పంపేది అనే యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అని. యోసేపు సోదరులు పట్టిన వాటినే పోయి వారిని గోదావరిలో చూచారు. వారు దూరాన ఉండగానే అతనిని చూసి అతడు దగ్గరకు రాకముందే అతన్ని చంపవాలని కుట్ర పని. వారు ఎందుకో కళ్ళు గొప్పగా వచ్చుచున్నారు. రాడు వీరిని చంపి గోతిలో పారివేసి అడవి మృగము విడిచి వేసినదని చెప్పారు. దీని కళ్ళను ఏమను చూపుము అని తమలో తాము అనుకుని అది విన్న రూబేను యోసేపు కాపాడోగిరి అతనిని చంపవలన వాడికి రక్తపాతం వల్ల యోసేపు ఈ అడవి అందరి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయుడు అని వారితో చెప్పాడు. ఈ నెపంతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింప వచ్చినని రూబేను తలంచాడు. యోసేపు సోదరులు దగ్గరకు వచ్చారు. వారు అతడు ధరించిన పొడవ చేతులు నిలబడటానికి తీసివేసి అతనికి గోతిలో పడదోసి అది పట్టబోయి దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిండి తినటకు కూర్చోలేదు. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశం పోగు ఇష్మాయేలు బిడ్డలు వారికి అడ్డపడ్డారు. ఇష్మాయేలు ఒంటిపై దుఃఖిలములో బొల్లములో యవన ద్రవ్యమును తీసుకొని పోవచ్చుండేది. అతని ఇష్మాయేలులకు అమ్మివేయదు, మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండల పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించి లోపల విజ్ఞాన వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండే. వారు అతనిని పైకి లాగి అతనిని 20 నాణెములు ఇష్మాయేలులకు అమ్మింది. ఇష్మాయేలు యోసేపు ఐగుప్తు దేశంలో కొనిపోయింది. సర్వేశ్వరునికి వందనములు.
స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా ఇది నా యేసు స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాలని నట్టి దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాలని నట్టి దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం ప్రభు మీతో ఉందనుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33 నుండి 43 వరకు మరియు 45, 46 వచనాలు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 33 నుండి. యేసు ప్రభు మరి యొక్క ఉపమానము ఆలకించును. యజమానుడు ద్రాక్ష తోటలు నాటించి చుట్టు కంచె వేయించెను. గానుగ వరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్ల కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకున్నటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమాని సేవకులను పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతన్ని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమను తాము చెప్పుకొని వాని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడత్రోసి చంపెరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుబెట్టి కోతకాలమున తన భాగమున చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఈ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమన్నెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేయబడిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరమో.
అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమును ఇచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమ్ము గూర్చి అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తనియు భావించిన జనసమూహములకు భయపడేది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా పవిత్రాత్మ దేవా మహిమ. పవిత్రాత్మ దేవా మహిమ. త్రిత్వేక సర్వేశ్వర వందనం. త్రిత్వేక సర్వేశ్వర వందనం. త్రిత్వేక సర్వేశ్వర వందనం. త్రిత్వేక సర్వేశ్వర వందనం. త్రియేక సర్వేశ్వర వందనం. త్రియేక సర్వేశ్వర వందనం. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము దేవుని యొక్క అనుగ్రహాలకు, దేవుని యొక్క కాపుదల్లో ఉన్నటువంటి ఒక యువకుని గురించి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులను దేవుడు ఏ విధంగా కాపాడతాడో, ఆయనపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, దేవునికి తోడుగా ఉండి తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నటువంటి మనం యోసేపు గారి గురించి వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి గొప్ప వ్యక్తి ఆయన యొక్క జీవితంలో పడినటువంటి కష్టాలు, బాధలు తన సొంత ప్రజలే, తన సొంత అన్నదమ్ములే చంపాలి అనుకుంటున్నారు. మనమెంత ఒక సంఘంలో ఉన్నప్పుడు మనకు వచ్చే హెచ్చు తగ్గుల వల్ల ఎన్ని విభేదాలు ఉన్నా సరే, కొన్నిసార్లు మనం దివ్య పూజలో ఒకరికొకరు సమాధానం అనగానే నవ్వుతూ సమాధానం చెప్తాము. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ సమాధానానికి విలువ లేదు. ఆ సమాధానము మనము చేసే క్రియ ఎలా ఉన్నదంటే ఏదో ఒక ఆచారం ప్రకారమే చేస్తున్నామేమో. ఇదిగో యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులలో ఇతడు 11వ వాడు కాగా యోసేపు ఎంతో ఇష్టమైన వాడిగా యాకోబు గారికి ఉండిపోయాడు. మన కుటుంబాల్లో తెలుసు, పిల్లలు ఎక్కువగా ఇదిగో అమ్మకి పెద్ద కొడుకు అంటే ఇష్టం, లేకపోతే చెల్లి అంటేనే ఇష్టం, లేకపోతే కూతురు అంటేనే ఇష్టం, మమ్మల్ని అందరినీ మర్చిపోతూ ఉన్నది అని మనం భ్రమలో ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ తల్లిదండ్రులకు అందరూ సమానం. మనం పెరిగే విధానాన్ని బట్టి, మనం నేర్చుకునే పద్ధతులు బట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మార్గంలో ఉంటూ ఉంటాం. అందుకే ఎప్పుడైనా సరే కుటుంబంలో హెచ్చు తగ్గులు చూసినప్పుడు మన యొక్క 5 వేలను కూడా చూసుకోవాలి. ఒక కుమారుడు ఒకలాగుంటాడు, ఒక కూతురు ఒకలాగుంటది, అందరూ ఒక సమానంగా ఉండలేరు. కానీ ఈ 5 కలిసి తిన వేళ్ళు ఎలా ఐక్యంగా ఉంటాయో, కుటుంబంలో అటువంటి బిడ్డలందరూ కూడా ఐక్యమత్యముతో ఉండాలి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటిది మరి మనము మన జీవితంలో ఎలా ఉంటున్నామో, కుటుంబ జీవితంలో ఎలా జీవిస్తున్నామో ఈరోజు చక్కగా మనకి మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయంలో 3-4 నుంచి చదువుదాం. ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించి అతనికి కొడుకు చేసిన
ప్రేమించడమే కాదు, అతనికి ఒక ప్రత్యేకమైన ఒక వస్త్రాన్ని తండ్రి బహుకరించాడు. అది చూచిన వెంటనే చదవమ్మా. చూడండి, తండ్రికి తెలుసు ఈ యొక్క కుమారుడు ద్వారే కుటుంబము రక్షించబడుతుందని. కొంతమందికి తల్లిదండ్రులకు తెలుసు ఈ యొక్క పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరుంటారో వారి యొక్క జీవితంలో తల్లిదండ్రులకే తెలుసు ఎలా ఈ బిడ్డ ద్వారా కుటుంబం రక్షించబడుతుందని. అందుకే తండ్రికి తెలుసు ఈ బిడ్డకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఈయనను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని. కానీ సోదరులకు తెలియదు ఇతడు ప్రత్యేకం అంటే ఏదో ఈ లోకానికి సంబంధించిన ఆలోచనతో ఉన్నాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంట, ద్వేషించారు. అందుకే కుటుంబంలో బిడ్డల మధ్య ఏం జరుగుతుందంట, ఏం జరుగుతూ ఉంటుంది, ద్వేషము. అంతేలే ఆయనంటే ఇష్టం, అంతేలే ఏమంటే ఇష్టం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటిది మరి యోసేపు గారు తన జీవితంలో ఏం జరుగుతుందంటే తండ్రి చెప్పిన మాట, ఎంతగా ప్రేమించబడ్డా సరే ఆయన ఏం చేశాడంట, తండ్రి చెప్పిన మాట ప్రకారము జీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, ఈ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు నేను సిద్ధముగా ఉన్నాను అని సెలవిచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన కుటుంబంలో ఎవరు సిద్ధంగా ఉన్నారు దేవుని మార్గానికి వెళ్ళటానికి? ఇక సెమినరీ అంటేనే ఇప్పుడు ఒక పెద్ద వింత అయిపోయింది. అమ్మో మా పిల్లోడా, అమ్మో మావోడా బతకలేడండి, తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు ముందే. మరి ఇక్కడ ఇష్టమైన వాడు, తనకెంతో ప్రియమైన వాడు అయినా సరే తండ్రి ఇదిగో అన్నల యొక్క యోగక్షేమాల కొరకు వెళ్ళమని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తండ్రికి తెలియదా ఈ అన్నదమ్ములు ద్వేషిస్తున్నారని? తెలుసా తెలీదా? అయినా సరే ఒక కుటుంబముగా మనం ఉండాలి అని యోసేపు గారిని పంపిస్తూ ఉన్నారు. యోసేపు గారికి తెలియదా అన్నలు ద్వేషిస్తారని? తెలుసు. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడంట, నేను సిద్ధముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎక్కడ సిద్ధంగా ఉంటున్నాం? మన కుటుంబము ఏ విషయంలో సిద్ధంగా ఉంటున్నాం? యోగక్షేమాల కొరకు దూర ప్రాంతం ఉన్నటువంటి అన్నదలను చూస్తానికి యోసేపు గారు సిద్ధపడగా, మరి మనము ఎక్కడ సిద్ధపడి ఉన్నాం? ఏ విషయంలో అయితే సిద్ధంగా ఉంటున్నాం? కానీ పిల్లారా, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఒక అంటు వ్యాధి ఉంది. ఆ ఒంటి వ్యాధి ఏంటంటే మనం ఏమంటామంటే ఏదైనా పర్లా, ఆలస్యంగా ఏదైనా పర్లా. అది పూజకైనా సరే, బయటికైనా సరే, తిండికైనా సరే, నిద్రకైనా సరే, ఏదైనా సరే పర్లా, సర్లే ఏం కాదులే. ఆ లేజినెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఇమిడిపోతూ ఉంది. అలా ఉండటం వల్ల సిద్ధపాటు అనేది లేదు, సంసిద్ధత అనేది లేదు. దానికి మనందరం కూడా ఈరోజు యోసేపు వలె ఎప్పుడైనా మనము సిద్ధంగా ఉన్నామా? అలా ఉండగా వారు ఏం చేస్తున్నారంట, ఇదిగో 15వ వచనంలో అడిగాను అని చెప్పాను. చూడండి, తన జీవితంలో యోసేపు గారు అన్నదమ్ములను పూర్తిగా నమ్మి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. అది ఎంత దూరమైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే ఆయన యొక్క ప్రయాణము చివరికి వారి అన్నలను కలవాలని. కానీ 18వ వచనంలో చదివితే ఏం జరుగుతుందంట,
అదిగో అన్నదమ్ములు దూరంగా తన తమ్ముడు చూసినప్పుడు ఏమనుకున్నారు? ప్రేమించాలి, పిలిచి ఆహ్వానించాలి, అంత దూరం ప్రయాణం చేసేవాడికి ఏమైనా అన్నం పెట్టాలి, లేదా నీళ్ళు ఇవ్వాలనుకోవట్లా. చదవమ్మా. అతన్ని చంపవాలని కుట్ర పన్నది. ఇలా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వార్థము, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మనలో ఉన్నాయి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదివినట్లయితే శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, తాగుబోతుతనము, విందులు, వినోదాలు. ఇవన్నీ కూడా శరీర కార్యాలే. ఇదిగో ఈ యొక్క అన్నలకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే తమ్ముడి మీద ఉన్నటువంటి ద్వేషం వల్ల ఆయనను చంపాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఎంత కక్ష కడితే, ఎంత కోపం ఉంటే, ఎంత ద్వేషం ఉంటే ఈ యొక్క మిగిలిన అన్నలంతా కలిసి తీసుకున్న నిర్ణయం అది. తర్వాత చదువు 19వ వచనం. వారికి పేరు పెట్టారనమాట. తమ్ముడని పేరు పెట్టాలి. ఏం పెట్టారంట? కలలు కనేవాడు అని పేరు పెట్టారంట. అదే భీమ. ఎప్పుడు కలలు కనేవాళ్ళు సాధిస్తారా అంటే అందరూ సాధించలేరు. కలగా మిగిలిపోకూడదు. కళను సాకారం చేయడానికి కళను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకొని చివరి వరకు ఆ కళనే మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే యేసేపు గారి యొక్క జీవితంలో జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. దేవుడు ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడు యేసేపు గారి దగ్గర ఉన్నాడు. కానీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? 20వ వచనంలో చూడండి, సమస్య ఏంటంటే కలల వల్ల సమస్య. రేపటి రోజున మన ఇంట్లో కుమారుడే మనం రక్షిస్తాడని ఆలోచన కన్నా వీడి వల్లే నాకు కష్టాలు వస్తాయని ఆలోచన ఎక్కువైపోయింది. అలాగే ఇదిగో వారందరూ కూడా చంపాలని అనుకుంటూ ఉండగా ఏం జరిగిందంట? రూబేను అనే ఒక సోదరుడు, ఇతడు నా తోబుట్టు కాబట్టి అతని దేవుడు ప్రణాళిక పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. చదువు 21వ వచనం. రూబేను గోరి అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు రక్షించాలి అని ఒక ప్రణాళిక ఉంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు సువార్తలో కూడా ఇదే విధంగా దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానంలో ఒక యజమానుడు అనగా ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎంతో సుందరముగా తయారు చేసి ఈ లోకాన్ని మనకు ప్రసాదించాడు. అయితే సైతాను యొక్క ఆలోచనలతో, సైతాను యొక్క తలంపులతో మనుషులు ఏమైపోయారంటే విడిపోయారు. మనుషులందరి ఆలోచన కనుక ఉంటే ఎంత బాగుంటుందో. మా కుటుంబంలో వాళ్ళందరి ఆలోచన, విచారణతో అందరి ఆలోచన ఒకేలా ఉంటే ఎంత బాగుంటుందో. బాగుంటుందా? ఎలా ఉంటుంది? అయితే నాశనం అన్నా జరుగుతాం, లేకపోతే సంతోషంగా క్షేమంగా అన్నా ఉంటాం. దేవుడి సృష్టిలో ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినటువంటి ఆలోచన అది మనకు మనమే గుర్తు చేసుకోవాలి. ఎటువంటి ఆలోచనతో మనం జీవిస్తున్నాం, ఎటువంటి ఆలోచన దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు, ఎటువంటి ఆలోచన దేవుడు మెచ్చుకుంటాడు అనేది కూడా మనము
గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారంట? చదువు 36 వచనంలో అప్పుడు ఆ యజమానుడు ఆ. ముందటి కంటే ఎక్కువ మంది సేవకులు 35 కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపి మరొకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేశారు. చేసిరి. ప్రియులారా, ఈ లోకంలో ప్రథమ సృష్టి నుండి కూడా దేవుడు ప్రజలను రక్షించడానికి అనేక మంది వ్యక్తులను ప్రవక్తలుగాను, అధికారులుగాను, న్యాయాధిపతులుగాను, రాజులుగాను ఎన్నుకొని పంపిస్తూ ఉన్నాడు. పంపే కొద్దీ మానవుల యొక్క ఆలోచనలు ఇంకా క్రూరంగా అయిపోతూ ఉన్నాయి. అలా క్రూరంగా అయిపోవటం వల్ల ఇదిగో దేవుడు 36 వచనంలో ఆ యజమానుడు ఉన్నటువంటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపాను, కౌలుదారులు వీరందరినీ కూడా అట్లే చేసేది. ఇప్పుడైనా నేను నా ఏకైక కుమార్ని పంపిస్తే వారు ప్రేమించి గౌరవించి వారు ఎప్పుడు కూడా ఆయనను సేవిస్తారు అనే ఆలోచనతో పంపించారు. ఇదే ఈ లోకానికి యేసు ప్రభు రావడానికి గల కారణం ఇదే. ఈ యొక్క లోకాన్ని ఆయన రక్షించాలనే ఆలోచనతో ఉన్నాడు. కావున మనము ఇప్పటి వరకు శిలువ యాత్రలో ఈ 14 స్థలాల చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. దీనిలో 5వ స్థలము 6వ స్థలము ఒక ప్రత్యేకత ఉంది. తీయనమ్మా, 5వ స్థలం అంటే ఏంటి చెప్పండి. సిరేనియా సీమోనుడు ఏంటంట? బలవంతముగా తోడ్పడుట. 6వ స్థలంలో వెరోనికమ్మ ఎలా వచ్చిందంట? భక్తి విశ్వాసముతో వచ్చిందంట, స్వచ్ఛందంగా వచ్చిందంట. ఎవరు గొప్ప అనే దానికన్నా ఎవరి జీవితం ఎలా ఉంటుందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో బలవంతంగా లాక్కొస్తున్నావా? 6:30 కంటే నిదానంగా వచ్చేవాళ్ళ సంఖ్య 7 వస్తారు కొంతమంది. ఇది బలవంతంగా రావడమే. కానీ వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుదుముగా కానీ ఉంటది. వెరోనికన్నటువంటి భక్తి అతిశయము ఎంత గొప్పదంటే ఆ రక్షకుడు ఆ అందరి ముందు ఎలా ఆవేదన పొందుతూ ఉన్నాడో ఆ తల్లి హృదయము తల్లడిల్లిపోయింది. ప్రియా సోదరి సోదరులారా, కానీ ఇక్కడ ఈ యొక్క కౌలుదారులందరూ ఏం చేస్తున్నారంటే, ఎలాగైతే వచ్చాడో ఈ యొక్క వారసుని చంపితే ఇదంతా కూడా మనదే అవుతుందని ఆలోచించారు. 38వ వచనం. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతని తుదముట్టించుదాము రండు, ఈ ఆస్తి మనకు దక్కును చెప్పుకోవడమే కాదు, పడవేసి చంపేది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఇదేనా మన కథోలిక విశ్వాసం? ఇదేనా మన కథోలిక జీవితం? ఇదేనా మనకున్నటువంటి దేవునిపై ఉన్నటువంటి ప్రేమ? దేవుడు కనుక ఎంతగా మనను ప్రేమిస్తూ ఉంటాడో, ఎంతగా మనల్ని ఆదరిస్తూ ఉంటాడో ఆయన ఎప్పుడు చెప్పినా కరాఖండిగా చెప్పాడు. అందుకే 45వ వచనంలో చదివినట్లయితే విని గ్రహించిరి, పట్టుకొట్టకు ప్రయత్నించిరి, భయపడిరి. ఇక్కడ ఏమనుకుంటున్నారంట? ఈ ప్రధాన అర్చకులు పరిసయ్యులు యేసు ప్రభుని తుదముట్టించాలనుకున్నారు. కానీ యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఈ యొక్క ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధలకు ఇంపుగా లేవు. ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడినప్పుడు, అరే అబ్బాయి సరిగా కూర్చున్నావు అంటే, చూడు ఫాదర్ గారు మా అబ్బాయినే పబ్లిక్ లో అందరి ముందు వాడిని తీసుకెళ్ళి తింటాల్సింది పోయి
ఎవరి మీద పడతారంట? ఫాదర్ గారి మీద పడతారంట. ఎలా సరే కూర్చోట్లేదని చెప్పడం కాదు, అబ్బాయి ఇంకా దాంతో వాళ్ళు గుడికి రావడం మానేస్తారు. ఎవరి మీద కోపంతో? అమ్మ ఎవరి మీద? ఫాదర్ గారితో. మరి యేసుప్రభు ఏం చేశాడమ్మా? ఇదే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యేసు ప్రభు కరాఖండిగా చెప్పాడు, ఇది ఇలాగే జరగాలి, ఇది నిజంగా ఇలాగే ఉంటది అనేది మన కథోలిక సిద్ధాంతాలు. కానీ కొంతమంది తెలుసు తెలియక మార్చేసుకుంటూ ఉంటారు. ఆ మార్పులో మనం కూడా పడిపోతూ ఉంటాం. అలా పడిపోయిన తర్వాత ఇంకా అదే భ్రమలో ఉంటాం. కానీ తల్లి తిరుసభ ఏం చెబుతుంది? తల్లి తిరుసభ ఎందుకు ఈ యొక్క తపస్కాలాన్ని ప్రత్యేకంగా అనుగ్రహంగా ఇచ్చింది? వీటి గురించి ఆలోచించాం. కానీ ప్రభు ఈరోజు మనందరితో అంటున్నాడు, 105వ కీర్తన 105వ కీర్తన 15 వచనం. నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవర్తనకు మీరు హాని చేయుడు అని పలికాను. తర్వాత ప్రభు దేశం మీదకి ఆ. కరువు రప్పించి ఆ. ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేశాడు. కానీ అతడు ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను, అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు. చూడండి, ఎక్కడో ఆది కాండం ఉన్నటువంటిది దావీదు రాజు గారు తన యొక్క కీర్తనలో యోసేపు గారి గురించి రాస్తున్నారు. ఆ యొక్క బానిసగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నవాడు ఏమవుతున్నాడంట? ఆ యొక్క రాజ్యానికి రాజుగా ఉంటున్నాడంట. ఈ 105వ కీర్తన అంతా కూడా యోసేపు గారి గురించి చెప్తూ ఉంటారు. మరి అలాగే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది రక్షకుడిగా వస్తే మనందరం ఏం చేసామంట? ఒక బందిపోటుగా చేశాం. ఆయనను సిలువ వేయుడు అని సిలువ వేసింది ఆ రోజు ఆకున్నటువంటి ప్రజలైతే, ఈ రోజు ఇక్కున్నటువంటి ప్రజలు ఆయన దగ్గర రాకుండానే ఆయన సిలువ వేస్తున్నారు. మరి ఈరోజు అదే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క వరాల కొరకు మనం ఉన్నటువంటి మనందరము కూడా ఈరోజు ప్రభు చెప్తున్నాడు. 106వ కీర్తన 3వ వచనం చదివినట్లయితే, ప్రభు ఆజ్ఞలను పాటించు వారును సదా ధర్మమును అనుసరించు వారును ధన్యులు. తర్వాత వచ్చినాం, నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తి యందు ఉంచుకొనుము, నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. ఈరోజు మనందరం కూడా అడగాల్సిన దేవుని ఇదే. దేవుడు ఎవరి యొక్క అనుగ్రహాలు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో, ఎవరిని రక్షించాలనుకున్నాడో దాంట్లో నువ్వు నేను ఉన్నావా? లేదా నువ్వు నా కుటుంబము లేదా మన కుటుంబం అనేది ఉందా? ఈరోజు దేవుణ్ణి మనం అడగాల్సినదే. దేవుడు అనుకున్న వారి అందరినీ రక్షిస్తూ ఉంటాడు. ఆ అనుకున్న వారిలో మనం ఉన్నామా? మన కుటుంబం ఉందా? మన సంఘం ఉందా? అలా లేకపోతే ఈరోజు దేవుడు మనల్ని రక్షించాలి అనుకుంటున్నాడు. అందుకే 1వ వచనం చదివితే 106, మీరు ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతింపుడు, ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము నిలిచి ఉండను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ యొక్క ప్రేమను పొందటానికే మేము రాత్రికాల జాగరణ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాత్రికాల జాగరణలో నీవు దేవునికి ఎంత సమయం ఇవ్వగలగాలనుకుంటున్నావో ఇవ్వటానికి ప్రయత్నించే. పరలోక తలుపులు తెరిచి ఏ విధంగా అయితే దేవదూతలు ఆరాధిస్తూ ఉంటారో, మరి మనము ఈ లోకంలో మనకిచ్చినటువంటి అనుగ్రహాలకు స్తుతులకు పాత్రైనటువంటి యేసయ్యను ఆరాధించడానికి నీ సమయం ఎంత సమయమో దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నామో, ఈ పరలోక ఆరాధన అనేది నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప పరీక్షేమో, అది గొప్ప అనుగ్రహమేమో.
మరి దాని కొరకే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షించేవాడు కావున ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క రక్షణ చరిత్రలో మనము ధ్యానించినటువంటి యొక్క శిలువ యాత్రలో మనము ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో తెలుసుకోవాలి. ఆయన మనల్ని రక్షించటానికి ఆయనే ప్రథమ మూలరాయి ఆయను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో అప్పుడు యేసు వారితో, ఆ. ఇది లేఖంలో నన్నందరూ చదవలేదా? లేదా ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అవుతుంది. అది యేసేపు గారి యొక్క విషయంలో జరిగింది. ఇటు యేసు ప్రభు యొక్క జీవితంలో రక్షకుడిగా మనందరము కూడా ఆరాధిస్తూ ఉన్నాము. మరి మన కుటుంబంలో కూడా అటువంటి మూలరాయులు ఎవరో ఒకరు ఉంటారు. కుటుంబాన్ని ఆదుకునేవారు, కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఎవరో ఒకరిని ఆ కుటుంబానికి ఇస్తూ ఉంటాడు. అది నువ్వా నేనా అనేది మనం గ్రహించి దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. యేసేపు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఆయన దేవునికి పాత్రుడిగా జీవించాడు. ఆయన పడ్డ కష్టాలు యవన కాలంలో ఎవరు పడి ఉండకపోవచ్చు. ఆయనకు వచ్చినటువంటి అనేక అవకాశాలు, ఆపర్చునిటీస్ అనేది చాలా వచ్చినాయి ఆయనకి. అయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఆ బాధలకు, కష్టాలకు, వేదలకు, శోధనలకు ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియా సహోదరి సోదరులారా, మరి మనం కూడా ఈ పవిత్ర దీపాల పూజలో పాల్గొన్న మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాల కోసము దేవుణ్ణి వేడుకుందాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మృదు మంజులగా చేరితిని ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరము ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యమును నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితం జీవించినట్లు వారిపై మీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపుకు త్రిప్పుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతములకు తిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు అడుగుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరుసైన భక్తి జ్వాలకులను ఏకమై రూపముచ్చు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామం పేర్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు శిల్వశ్రమలను తమ తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరు అందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఓ నయనవారా, ఓ నా సర్వేశ్వరా. ఆరునే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఓ నా యేసువారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేసేదము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనశ్రీ అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించున్నాము. మీ సభ నుంచి మీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమును పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసలను జ్ఞాపకించుకున్నాము. మా నియమ జగత్తులను మా భాగ్య పీఠాధిపతిని మీరందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయము. మరి ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులను, రాయబోతున్నటువంటి విద్యార్థులను, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వారందరినీ దేవునికి సమర్పించుకుందాం. దేవుడు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన అనుగ్రహాలు దయచేయమని, దాని ద్వారా తల్లిదండ్రులు మరి ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా, ముఖ్యంగా స్కూల్ యాజమాన్యము సంతోషంగా వారి యొక్క ఎదుగుదలలో భాగస్థులయ్యే వాక్యాన్ని దయచేయమని కోరుతున్నాం. ఈరోజు రాత్రికాలం జరగబోతున్నటువంటి ఆరాధనలో దేవుడి యొక్క అనుగ్రహాలు మనందరికీ దయచేయాలని ప్రార్థించుదాం. ఉద్ధారణ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాం. వారిని మీ దేవ ప్రకాశంలోకి చేర్చుకోరు. అందరిపై దయ చెప్పి దేవుని కనికరి మరి మాతను ఆమె భర్త కుంత జోజప్ప గారితోనూ, కొంత అపోస్తులతోనూ, కొంత నామస్కు గారితోనూ, ఆరుని మీకు సేవ చేసుకున్న అందరితో మా వృత్తి జీవితంలో భాగం దయచేయం. అప్పుడు వార్త కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు వివేకములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. దయచేసి నిలబడి అందరూ కలిసి ఒకే కుటుంబంగా చేతులు చాచి
ఆ ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన చెప్పించుదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటికి బట్టి మా యొక్క అప్పుల వారిని నిర్మనించినట్లు మా అప్పులను నిర్మనించండి. మాకు శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువాన్ని కీడులోకి మా రక్షకుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం విముక్తులను చేసి అన్ని గతులను సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షకుని యేసుక్రీస్తు మార్గం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా మీ త్రిసభ విశ్వాసం రక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగేగమును జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుదాం. యేసుక్రీస్తు లోక పాపములను పరిహరించుటకు మాకు దయచూపు. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకు మాకు దయచూపు. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలవని మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రతిష్టకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీరము రక్తం మన తెచ్చిము చేర్చునుగాక. ఆమేన్. ఉత్తమ సజీవము సర్వేశ్వర స్వామి ఎల్లవారు మీరే సకల మేలుల స్వరూపులై ఉండుట, సకల వస్తువుల కంటే మిమ్మల్ని ఆశ్రయించుచున్నాను. ఈ నా పాపము చేత రోగం చేసిన వలన మహాస్థాపడుచున్నాను స్వామి, మహాదుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ స్థాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇలాంటి పాపం చేయనని నిండు మనసుతో పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. Praise the Lord. 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 సోదరి సోదరుల, మరి ఈ రాత్రి కాలము 10 గంటల నుండి పరలోక ఆరాధన క్రీస్తు ప్రభువుతో చేసే ఈ ఆరాధన ఒక పరలోక ఆరాధనగా క్రీస్తు ప్రభువుతో మన సాన్నిధ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి అవకాశం వాళ్ళందరూ కూడా మరి ఈ రాత్రికాల ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క అనుభూతిని, దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క అపార ప్రేమను పొందాలని కోరుకుంటూ ఉన్నాం. కావున మిమ్మల్ందరినీ 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగే ఈ యొక్క ఆరాధన బాగా జరగాలని అవకాశం వాళ్ళు వచ్చి మరి పాల్గొనగా వచ్చిన అవకాశము లేక రాని వాళ్ళు కనీసం కొద్దిసేపు అయినా సరే ఈ ఆరాధన సమయంలో మీరు ఇంట్లో ప్రార్థన చేస్తుందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి వచ్చి మంగళవారము, బుధవారము, గురువారము మరి మన యొక్క విచారణలో అందరికీ కలిపి ఈ తపస్కాల ధ్యాన వడకాలు ఉన్నాయి. మరి దానికి సిద్ధపడుతూ ఉన్నాం. దాని యొక్క క్రమంలోనే మరి ఈరోజు నిన్న సౌండ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసుకొని మరి అడిగిన వెంటనే 100 మంది స్పందించారు. ఇది మంది కాదు, సొంతం కాదు, మళ్ళీ వెనక్కి అది కొనాలంటే చాలా ఖచ్చితంగా పని. భవిష్యత్తులో కొనాలి, కొందాం.
ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అయితే దీనికి మనందరం సిద్ధపడి ప్రతి ఒక్క గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడే ప్రేరేపించాలి, దేవుడే ఆశీర్వాదాలు ఇవ్వాలి. అది జరగాలంటే మనందరిలో ప్రార్థన శక్తి పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలమనే నమ్మకం అందరికీ కలుగుతుంది. అటువంటి ప్రేరణతో ఇంకా గొప్ప కార్యాలు మన యొక్క విచారణలో మన కుటుంబాలకు జరగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, దివ్య ప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానం స్వీకరించిన మేము మా జీవితంలో అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు స్థిరపరిచిన మోక్ష భాగ్యము అరుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ప్రభు నీతో ఉండునుగాక, స్థిరపరిచి దేవుని ఆశీర్వాదాలకి ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యమును సాధింపము. వారు చలించని భక్తితో సత్కార్యము చేయించు సదా నీ పరీక్షను అనుభవింప యోగ్యులముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు సదా అందరినీ కాచి కాపాడగాక. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించాలి. సర్వేశ్వరునికి వందనం. నా జీవిత కాలమంతా నిశానిగా యేసునితో